వచ్చింది. నోహో ఓడెక్కయ్యా అంటే, ఓడలేదయ్యా అంటే ఎట్టుంటుంది? ఓడలేదయ్యా, ఓడ సిద్ధపరచలేదయ్యా, ఇంకొద్దిగా సమయం, ఇంకొక 100 years ఇస్తే బాగుంటుందంటే ఎలా ఉంటుంది ఆలోచించు. నోహో అలాంటి వాడు కాదు. దేవుని మాటని నమ్మి సిద్ధపరచుకున్నాడు. నీ విశ్వాసము ముఖ్యమే. నీ విశ్వాసములో నీ నడక కూడా అవసరము. నీవు నడుస్తున్నావా, కట్టుకుంటున్నావా, అదే రీతిగా సిద్ధపడి దేవుని రాజ్యానికి ముందుకు సాగుతున్నావా? అప్పుడు నిజంగా ఒక రోజు వస్తుంది, పలాని వ్యక్తి, పలాని బిడ్డ ఎంత గొప్పోడయ్యా, దేవుని యందు ఎంత బలంగా నిలబడి. ఒకప్పుడు అబ్రహాము కూడా తన యాత్రను ప్రారంభించినప్పుడు పిచ్చివాడే. ఒకప్పుడు క్రిస్టఫస్ కొలంబస్ తన యాత్రని ప్రారంభించినప్పుడు ఆ దేశాన్ని కనుగొనటానికి వెళ్ళినప్పుడు పిచ్చివాడే. కానీ కనుగొన్న తర్వాత ఎలాంటి వారు? దే గ్రేట్, వాడు వండర్ఫుల్ పర్సన్ అంటున్నారు. నిజమే, అబ్రహాంని చూస్తే ఈరోజు ఎంతటి విశ్వాసమయ్యా అబ్రహాంకి అంటాం. కానీ ఆ విశ్వాసానికి ఏం కావాలి? విశ్వాసం లేసిన అడుగులు నీవు చూడవు. నాలా తనకి బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. అబ్రహాంకి తల్లిదండ్రి దేవుని మాటలు చెప్పిన వారు లేరు. ఏదో కొద్దిగా గొప్పలో దేవుడు బయలుపరుస్తున్న మాటను తీసుకొని ఈ మాటను గుండెలకు అత్తుకొని ముందుకు అడుగులేస్తున్నాడు. దేవుడే సర్వంగా బ్రతికింటున్నాడు. ఈరోజు నీవేం చేస్తున్నావు? ఈ స్థితిలో ఉంటున్నావు. విశ్వాసముతో అడుగు. నీ అడుగు ఎటువైపు ఉండాలి? నీ నడక ఎటువైపు ఉండాలి? వాస్తవంగా చెప్పాలంటే ఒక క్రైస్తవుడు కూర్చోకూడదు, నడచాలి. నడచడము కాదు, నిజమైన యవన స్థితికి అనగా ఆత్మీయులతో ఎదిగిన స్థితికి వచ్చిన వారు ఏమవుతారు? పరిగెత్తాలి. ఏం చేయాలి? పరిగెత్తాలి. ఎక్కడున్నావు? ఏ స్థితిలో ఉన్నావు? విశ్వాసము నీవు అనుకున్నట్టుగా చిన్నది కాదు. విశ్వాసముతో నీవు అడుగులేయగలిగితే నీ ముందుంటున్న పట్టణములు, నీ ముందుంటున్న ప్రాంతములు ఏదైనప్పటికీ చూడొచ్చు. వి నో దట్. ఆ మోషేని తీసుకొని వెళ్ళి ఎర్ర సముద్రము దగ్గరికి నిలబెట్టినప్పుడు, దేవుని మాటని విశ్వసించినప్పుడు ఆ ఎర్ర సముద్రము తన ముందు నిలబడలేదు. ఎందుకో తెలుసా? తను విశ్వసిస్తున్న దేవుడు చేయగలడని నమ్మి వెళ్ళి నిలబడి ఉంటున్నాడు. చేస్తే కానీ నేను రాలేదు, నేను వస్తాను అని మోషే అనలేదు. వాస్తవంగా మన కుటుంబంలో మనం ఒక్కరము రావాలంటేనే ఎన్నో కండిషన్స్ దేవునికి కదా. 6 లక్షల మంది పురుషుల్ని, పిల్లలు, మళ్ళీ స్త్రీలు అందరు కలిపిస్తే ఇంకా అధికమైన జనాంగం ఉంటుండగా వారందరినీ తీసుకొని వెళ్ళి ఎర్ర సముద్రం ముందు నిలబెడుతుంటున్నాడు విశ్వాసముతోటే. కానాను చేరాలంటే ఏం కావాలి? ఇప్పుడు ఎర్ర సముద్రము దాటాలి. ఆ ఎర్ర సముద్రం దాటడానికి దారి ఎవరివ్వాలి? ఆ దేవుడు ఇస్తాడు అని నమ్మి ఆయన మాట చొప్పున అడుగులేసిన వాడే మోసే. మీకు మోసే నాయకత్వము గొప్పగా మోసే ఎందుకని వేరే వారు లేరంటే మోసే విశ్వసించువాడు. మోసే నమ్మకస్తుడే, కానీ మోసే దేవుని మాటని తన ప్రాణం కంటే ఎక్కువగా భావించి అడుగులు వేసేవాడు. ఈ బిలీవ్డ్. అంతమంది ఒక కుటుంబాన్ని నలుగురు తీసుకొని వచ్చి 9:30కి లేదా 10 o'clock చర్చ్ ఉంటుందంటే ఇక్కడ దాకా వస్తే చర్చ్ గేట్ క్లాస్ అవుతుంది అనుకోండి, ఇంకా చర్చి తెరసరేమో నాకు తెలుసు, ఈ టైంకి ఎందుకు వచ్చినావు అని అనిపిస్తుంది కదా మందిరానికి. కానీ 6 లక్షల మంది పైగా ఉంటున్న జనాంగాన్ని తీసుకొని వెళ్ళి ఒక సముద్రము, దారి లేని సముద్రము దగ్గర నిలబెట్టుకొని దేవుని మాటను విశ్వసించిన వాడు అదే ఆ విశ్వాసము. పరిగెత్తుతున్నారు వారు దేవుని విషయంలో, కాబట్టే ఉన్నత స్థానానికి చేరి ఉంటున్నారు. దేవుని విషయంలో నిజంగా మనము 6 రోజులు ఎరుకో గోడు చుట్టూ తిరగమన్నప్పుడు యెహోషువ అని ఏమనుకొని ఉంటారో తెలుసా? ఇప్పుడు ఎంతెందుకండి, పక్కనున్నారు ఊరికనే ఉండరు. పాస్టర్ గారు ఏదన్నా చేస్తుంటేనే ఏదో ఒకటి వెనక గొనిగే వాళ్ళు గొనుగుతుంటారు. ఆ రోజుల్లో కూడా యెహోషువకి ఆ బ్యాచ్ ఉంటుంది. యెహోషువ తనొచ్చు, ఈయన పిచ్చి కాకుంటే మోసే పోయిన తర్వాత ఈయనకి ఏం చేయాలో తెలియటం లేదు. ఏది మోసే పోయిన తర్వాత పిచ్చోడంటున్నాడు యెహోషువ. మోస్ట్లీ ఏమీ రాదు యెహోషువకి, కాబట్టి ఏదంటే అది చేపిస్తున్నాడు. చుట్టూ తిరగమంటున్నాడు. ఏమో ఆ చుట్టూ తిరిగితే ఏమో జరిగిపోతుంది. ఏం జరుగుతుంది? ఆయన పిచ్చి కాకుంటే ఒక క్రాక్ కూడా రాలేదు. 6 రోజులు తిరిగింటున్నాం, ఏమీ జరగలేదు అని అనుకున్నవారు ఎంతోమంది. అదే 7వ రోజు గోడ పడిన తర్వాత యెహోషువ తట్టు చూసి ఏమంటున్నారు? దేవుడు గొప్పోడు యెహోషువ, నువ్వు నమ్మిన. కానీ ఆ 7 రోజుల ప్రాసెస్, ఆ నడక నీ దగ్గర ఉన్నదా? ఆ విశ్వాసం నీ దగ్గర ఉంటున్నదా?
ఉంటే దేవుడు ఆ 7వ రోజు చేసిన కార్యము నీ ముందు నిలబడిన ఎరుకో గోడల్ని ఏదైనానో పడగొట్టడానికి సమర్థుడో. ఇఫ్ యూ ట్రస్ట్ హిమ్, ఇఫ్ యూ బిలీవ్ హిమ్, దట్ ఈస్ కాల్డ్ ఫేత్. ఇంకా చాలా ఉంటున్నాయి, ఒక్కొక్కటి విచిత్రంగా, అది ఒకటి సేమ్గా ఉండదండి మన జీవితాల్లో. నిజంగా ఆయన చేసేవి కొన్ని వేరుగా ఉంటాయి. ఎర్ర సముద్రమేమో రాత్రి సిద్ధపరిచి దారి ఇచ్చి నడచమన్నాడు. యోర్దాను దగ్గరికి వచ్చే లోపల దారే లేదు, నడచమంటాడు విశ్వాసంతో. యెహోషువని చూస్తే మోషేనే బెటర్ అనిపిస్తుంది కదా, మోషేనే బెటర్. ఏంది, అట్లీస్ట్ దారెన్నా చేసి నడచమన్నాడు. యెహోషువ ఏం చేస్తున్నాడు, సముద్రంలో ముంచేస్తాడు. వీడు పిచ్చోడే ఏమన్నాడు, ఫస్టే నేను నా ఇంటి వారందరము దేవుణ్ణే స్తుతిస్తామన్నాడు. ఎక్కువైంది పిచ్చి యెహోషువకు అనిపిస్తుంది. ఎందుకంటే మోషేలాగా ఏదో చేయనిపోతుంది కానీ ఏమీ రాదు యెహోషువకని వాళ్ళు అనుకొని ఉండరా. యోర్దానులో అడుగు పెట్టేదాకా దారి లేదు, యోర్దాను ప్రవహిస్తూనే ఉంది, ఖాళీగా లేదండి. ఎంటీగా అయిన తర్వాత అడుగు లేపలేదు దేవుడు. ఫుల్లుగా ప్రవహిస్తున్న ఆ స్థలములో అడుగు పెట్టిన తర్వాత ఆ నీళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. దట్ ఈస్ ద ఫేత్ గాడ్ ఈస్ లుకింగ్ ఫ్రమ్ యూ. నీ ముందు నీ కాడ ఉంటుందా, నీ చుట్టూ సమస్యలు ఇలాగ చుట్టూ తిరుగుతూ నిన్ను అల్లాడిపిస్తుండొస్తు, కానీ విశ్వాసంతో అడుగే. ఎనికి పంపిస్తాడు, కూల్చేస్తాడో, దారి చేసే నడిపిస్తాడు. దట్ ఈజ్ యువర్ గాడ్, యూ షుడ్ ట్రస్ట్ హిమ్. మనుషులు చెప్పింది కాదు, మనుషుల మాటలు కాదు. నీ వెళ్ళి దేవునితో కూర్చో. ఏదో బ్లెస్డ్ అంటున్నాగానే, ఏదో ఊరికనే మీరు టీవీలో వాక్యం వింటున్నా బ్లెస్డ్ అంటున్నా ఏం జరగవు, అంతా అవుతుంది. మళ్ళీ అది చెప్తుంటున్నా, నీవు విశ్వసించినంత వరకు ఏది జరగదు నీ జీవితం. నీవు ఆయనే విశ్వసించాలి, నీవు ఆయన మాటకు లోబడాలి. అబ్రహాము దేవుని మాటకు లోబడింటున్నాడు, నోహవు దేవుని మాటకు లోబడింటున్నాడు, యెహోషువ దేవుని మాటకు లోబడింటున్నాడు. వెళ్ళి 6 రోజులు తిరుగుతున్నాను కదా చాలు, 7th డే రెస్ట్ అన్నాడా. ఏమైండేది రెస్ట్ తీసుకొని ఉంటే ఆర్ఐపి చేసిండేటారు యెహోషువని. ఎవరో కాదు, ఇశ్రాయేల్ ప్రజలే. దేవుడు చెప్పినట్టుగా చేయగలిగితేనే దేవుని కార్యాలు మనం చూస్తాం. వీ షుడ్ హ్యావ్ దట్ ఫెయిత్. ఎన్ని చేసినప్పటికీ మనము ఏ దాన్ని పట్టుకొని నడుస్తున్నాం. సంఘములు ఎలాంటి వారు ఉంటున్నారు, 2 రకాలైన ప్రజలు. నీవు ఎవరు ఈరోజు? ఒకడు సైట్ బట్టి వాక్ చేస్తున్నాడు, ఇంకొకడు విశ్వాసాన్ని బట్టి వాక్ చేస్తున్నాడు. విశ్వాసాన్ని బట్టి వాక్ చేస్తుంటే హేళనగా కనపడవచ్చు, అందరూ నవ్వుకోవచ్చు, లేదా ఎన్నెన్నా మాట్లాడుకోవచ్చు. బట్ ద ట్రూత్ ఈజ్ సంథింగ్ దే గోయింగ్ టు విన్. సైట్ బట్టి నీకు కనపడినవన్నీ నీవు గెలుస్తా అనుకో, నీ ఏది గెలిపించదు. నీకు కనపడని కొన్ని కార్యాలు దేవుడు చేసి నిన్ను సిద్ధపరిచి నడిపించు దేవునికి లోబడితే దేవుడు నిన్ను గెలిపిస్తాడు. ప్రార్థించుకుందాం. ఎక్కడ ఉంటున్నావో పరీక్షించుకో. ఈరోజు ఏ గుంపులో ఉంటున్నావో పరీక్షించుకో. 2 రకాలైన విశ్వాసులు ఉంటున్నారు. ఒకరు సైట్ బట్టి, ఇంకొకరు ఫేత్ని బట్టి. ఏ రీతిలో ఏ గుంపులో ఉంటున్నావు, ఎలా ముందుకు సాగుతుంటున్నావు చూసుంటున్నాం. వారి ముందున్న ఏది గొప్పవి కాలేదు, వారు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు. వారి ముందుంటున్న సమస్యలు ఏవి కానీ వారిని ఓడించలేదు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు. కానీ దేవుడు చెప్పకోకుండా చేసిన అది చిన్నదైనను, చాలా చిన్నదయ్యా, దేవుణ్ణి సంప్రదించేది అవసరం లేదు, దేవునితో వెళ్ళేది అవసరం లేదు అనుకోని వెళితే తరిమి కొట్టబడింటున్నారు. దాదాపుగా చాలామంది మరణం పాలైంటున్నారు. ఎందుకో తెలుసా? దే ఫెయిల్ టు ట్రస్ట్ హిమ్, దే ఫెయిల్ టు ఒబే గాడ్. యెహోషువ బట్టలు చెప్పుకొని ఏడుస్తున్నా, ఏంటయ్యా ఇదంటే, యు ఫెయిల్ టు ఒబే మీ. ఈ స్థితిలో ఉంటున్నా. గొప్ప కార్యాలు ఒకరోజు రాబోతున్నది. నీవు దేవుని వాక్యాన్ని నీ గుండెలు కత్తుకొని నీవు బ్రతకగలిగితే, ఇదే లోకము ఎవరైతే నేను నవ్వులు పాలు చేసింటున్నారో, ఎవరైతే నవ్వింటున్నారో, ఎవరైతే హేళనగా మాట్లాడింటున్నారో వారి నోటనే చెప్పిస్తాడు, పలాని సహోదరుడు పలాని సహోదరి తను నమ్మిన దేవుడు గొప్పోడయ్యా, ఏదన్నా చేయగలడం. వారి జీవితాన్ని కట్టినది, వారు పెట్టిన విశ్వాసాన్ని ఆయన తుంచలేదు. ఇంతవరకు ఎవరైతే తుంచలేదు, నీ జీవితాన్ని కూడా ఆయన, నీ జీవితాన్ని కూడా నీవు నమ్మి వచ్చినట్టయితే తుంచడా, అమ్ముకానివ్వడా. కూర్చోవద్దు, నడుచు. ఒకవేళ ఆత్మీయతలో ఎదుగుతూ వస్తుంటే పరిగెత్తు దేవుని పని కొరకు, దేవుని రాజ్యాన్ని కొరకు. పునాదులు కలిగిన పట్టణము నీది అని ఎరుగు. అది నీ కొరకే సిద్ధపరుచుంటుంది, అది దేవుడు నీ కొరకే సిద్ధపరుస్తుంటున్నది, అది ఎంతో ఉన్నతమైనది.
దాని కొరకు మన అడుగులు ఎటుంటున్నాయి? దేవుడు ఉన్నాడని నమ్ముతున్నావా? సృష్టికర్త అనేవాడు ఉంటున్నాడు, నా కొరకు ప్రాణం పెట్టిన వాడు ఉంటున్నాడు, ఆయన సజీవుడు అంటున్నాడు, మరణపు ముళ్ళు విరిచిన వాడు అంటున్నాడు. నన్ను ఆ మరణపు పడకలో నుంచి, సమాధిలో నుంచి బయటికి తేగలిగిన వాడు ఉన్నాడు. దేర్ ఇస్ ఎ గాడ్. ఇంక అయిపోయిందయ్యా, బ్రతికింతే అనుకోవద్దు. ఉన్నాడు అయ్యా, నిన్ను బాగు చేయవాడు ఉన్నాడు, నీ జీవితాన్ని కట్టువాడు ఉన్నాడు, నీ జీవితాన్ని ఎత్తి పట్టుకున్నవాడు సజీవుడు అంటున్నాడు. మారని దేవుడు ఆయన అంటున్నాడు. దేవుని వదులుకోవద్దు. ఆస్తులు పోతే పోని, ఉద్యోగాలు పోతే పోని, లేదా జనము నిన్ను హేళన పాలుగా మాట్లాడుకుంటే మాట్లాడుకొని దేవుణ్ణి వదులుకోవద్దు. ఆయనే నిన్ను గెలిపించేవాడు. మనుషులు నిన్ను తొక్కివేయచ్చేమో, కానీ ఆయన తన భుజముల మీద ఎత్తుకుంటాడు, నిన్ను ఎత్తి పట్టుకొని నిన్ను అద్దరికి చేర్చువాడు. ఆయన నడవలేని స్థితిలో నీ జీవితం ఉంటే ఈరోజు ఆయన అంటున్నాడు, భుజంలో ఎక్కువ, నా భుజం పైన ఎక్కున్నానా, నిన్ను తీసుకొని ముందుకు సాగుతాను. ఆగొద్దు. దేవునికి విరోధమైన స్థలంలో కూర్చొని నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. నీ విశ్వాసాన్ని కృంగతీస్తున్న స్థితిలో నీవు కూర్చొని అక్కడే ఆగిపోవద్దు. లేయి, వెళ్దాము అంటున్నాడు. దేవుని కొరకు జీవించడానికి, అడుగులేయటానికి దేవుడు నిన్ను పిలుస్తుంటున్నాడు. ట్రై టు వాక్ బై ఫెయిత్. ఆ లెక్కలో నీవు ఉండాలి. ఉంటే నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించడానికి సమర్థుడు. మృతతుల్యమైన జీవితాన్ని. యు మైట్ బి సేయింగ్ ఎనీథింగ్ ఎల్స్ టుడే. అబ్రహాము విశ్వాసులకు తండ్రిని నీవు చెప్పుకోవచ్చు ఈరోజు, కానీ అబ్రహాము ఒకప్పుడు మృతతుల్యమైన జీవితము కలిగిన వాడే. అంతా ఎండిపోయింది, ఇక జీవితము లేదు అనుకున్న వాడే, పిచ్చివాడిగా కనపడిన వాడే, గమ్యము లేక తెలియకోకుండా అడుగులు వేసిన వాడే, కానీ దేవుణ్ణి విశ్వసించి అడుగులు వేసింటున్నాడు. ఏది నీ జీవితంలో నమ్ముతున్నావు కదా? ఎన్నో ఉంటున్నాయి నీకు కనపడని, దేవుడు చేసినవి. మనుషులు కనుగొంటే కానీ నీవు నమ్ముతున్నావు, చూస్తే కానీ నీవు నమ్ముతున్నావు. నీ దేవుణ్ణి నమ్మటానికి ప్రయత్నం చేయి, ఆ దేవునికి లోబడటానికి ప్రయత్నం చేయి, పరిపూర్ణ హృదయముతో ఆయన దగ్గరికి రావటానికి ప్రయత్నం చేయి. గాడ్ విల్ డు వండర్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయటానికి సమర్థుడని ఆయన పాదాల దగ్గరికి వచ్చి అప్పగించుకో, ఇచ్చేసే నీ జీవితాన్ని ఆయన చేతికి, నీ హృదయాన్ని ఆయన చేతిలో పెట్టేసి, ఏ స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్న పాటున ఆయన దగ్గరికి వచ్చేయి. నేనా నువ్వు చేస్తేనే నా దేవుడు అని నేను నమ్మనయ్యా, నీవు ఉంటే చాలు నాకు, నీవే నా దేవుడు అని అడుగులేస్తున్నాను. రూతు చెప్తున్నది, ఆ యొక్క అన్న దేశంలో ఉన్నప్పుడు అడుగులేయటానికి ముందుగా చెప్పుచున్న మాట, నీ దేవుడే నా దేవుడు. ఒకవేళ సమాధి లేక పంపిస్తే పంపిని, లేదా బ్రతికించి జీవితాన్ని ఇస్తే ఇవ్వని, ఆయన ఇవ్వని. అప్పగించుకుంటావా? నా దేవుడు సమర్థుడయ్యా, ఈ అగ్నిగుండములో నుంచి తప్పించడానికి నా దేవుడు సమర్థుడు. ఒకవేళ చేయకున్నను, నో ప్రాబ్లం, ట్రస్ట్ ఏం అర్థించుకుందాం. నీ కష్టం ఏదైనా, నీ బాధ ఏదైనా ఈరోజు విశ్వాసంతో వారు అన్నారు, అయ్యా ఈ యొక్క యోర్దాను నది నిండి పొర్లుతున్నది, దాటలేమయ్యా. అడుగేయండి అయ్యా, నడచండి, కూర్చుండే స్థలం నుంచి అడుగులేయండి ముందుకే. మీరు అడుగు పెట్టినప్పుడు మీరు మునిగిపోయేది కాదు, తన బిడ్డలు మునిగిపోయేది కాదు, ఆ సముద్రాన్నే, ఆ నదినే వెనక్కి పంపించగలిగిన దేవుడు నీ దేవుడు. ఈ లోకములో ఉంటున్న నాన్న చేతనైతే ఏదైనా చేసి తన బిడ్డలకి ఇవ్వాలని ఇష్టపడతాడో, నీకుంటున్న నాన్న నీ సృష్టికర్త. సృష్టిలో ఏదైనా నీకు అడ్డుగా వచ్చినట్టయితే, ఏదైనా నువ్వు అసాధ్యంగా వచ్చినట్టయితే, మృత తుల్యముగా ఉంటున్న జీవితానికి ఇదిగో విశ్వాసాన్ని బట్టి చాలా గర్భాన్ని ధరించినది మనము చూస్తుంటున్నాము, గొప్ప కార్యాలు జరగడం మనము చూస్తుంటున్నాము. చూసి నమ్ముట కంటే చూడకోకుండా విశ్వసించుట వారు ధన్యులు, వారి జీవితాలు నిజంగా ఆశీర్వదించబడతాయి. వారి జీవితాలు గొప్ప కార్యాలకి దేవుడు ఏర్పరుస్తాడు. అబ్రహాము ఏది చూడలేదు, అబ్రహాముకి ఆ పట్టణము తెలియదు. 35 దేశాలు ఈరోజు నువ్వు వింటున్నావు, గొప్పగా అనుకుంటున్నావు. ఒకప్పుడు దారి లేదు, ఎవరో తెలియదు, ఎక్కడ ఉంటున్నదో తెలియదు, అసలు ప్రపంచముకి వారికి సంబంధము లేనిట్టుగా ఉంటున్న జీవితాలని ఈరోజు
ఉన్నత స్థానంలో నిలబెడుతున్నప్పుడు ఒక పిచ్చోడు అన్న వ్యక్తి గొప్పోడుగా దేవుడు నిలబెట్టింటున్నాడు. ఈరోజు నీవు దేవుని మాటని నీవు పట్టుకొని నడుస్తున్నప్పుడు లోకానికి మొదటిగా నీవు అనిపించచ్చు, ప్రార్థిస్తున్న వారైనను ప్రార్థనలో గడుపుతున్న వారైనను పిచ్చివారుగా, కానీ వారు వెర్రివారు కాదు. లోకాన్ని జయించడానికి, లోకాన్ని దున్నటానికి, లోకాన్ని తలకిందులు చేయటానికి వచ్చింటున్నారని అదే నోటి ద్వారా దేవుడు చెప్పిస్తుంటున్నాడు. ఈరోజు దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేయటానికి నీ నుంచి కోరేది ఒకటే, ఒక అడుగయ్యి యోర్దాను నదిలోకి. ఆ నది ఎన్నికి వెళ్ళడం నువ్వు చూస్తావు. చూడు, గోడలున్నాయో, నదులుంటున్నాయో, సమస్యలు పొంగి పొరులుతున్నాయో, కూర్చోవద్దు, లేయి, అక్కడి నుంచి లేయి. నీవు కూర్చున్న స్థలము, నీవు ఈ లోక ఆశలలో పడిపోయింటున్నావు, లోక అవమానాలకి, నిందలకి అక్కడ పడిపోయిన స్థితిలో నుంచి లేయి, పైకి లేయి, ఆయన భుజం మీదకి రా. ఒకవేళ నేను నడవలేనయ్యా అంటున్నావా, ఆయన అంటున్నాడు, 2 చేతులు తాపి అంటున్నాడు, నా భుజముల మీద ఎక్కించుకుంటారా నాన్న అంటున్నాడు. గొప్ప కార్యాలు చేసే దేవుడు నీకుంటున్నాడు. ట్రై టు బిలీవ్ హిమ్. స్తోత్రాలయ్యా, ఇంతవరకు మా మధ్య నుండి మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తుంటున్నా. అయ్యా, వైద్యులు ఏదో చెప్పింటున్నారనో, మనుషులు ఏదో చెప్పింటున్నారని అవి మా జీవితాల్లో జరిగిపోతాయని దేవా మేము అవమాన పాలై లేదా కృంగిపోయి దేవా ప్రాణాలు తీసుకునేవారుగా కాదు, కానీ దేవా ఏమి లేకున్నానో, ఎండిపోయిననో, మృత తుల్యమైననో, ఎండిన ఎముకలైననో తిరిగి గొప్ప సైన్యముగా చేసే దేవుడు నాకున్నాడో అనే సత్యము మేము గ్రహించి ముందుకు సాగటానికి శక్తిని దయచేయమయ్యా. అయ్యా, తోటివారు, స్నేహితులు, బంధువులు మేము సమస్యల పాలవుతే అయ్యో అని దూరముని నిలబడి చూచువారేమో, కానీ నా దేవుడు ఆ అగ్నిగుండము, మండుచున్న అగ్నిగుండంలో దిగి వచ్చే తన భుజముల మీద మమ్మల్ని ఎత్తుకున్న దేవుడు నీవు అంటున్నావు. నీకు స్తోత్రాలయ్యా. యేసయ్యా, వచ్చిన ప్రతి బిడ్డను బట్టి విశేషంగా ప్రార్థిస్తుంటున్నా. అయ్యా, 2 రకాలైన విశ్వాసులు సంఘంలో ఉంటున్నారు. ఒకరు చూస్తే కానీ నమ్మనేవారు, మరొకరు దేవా విశ్వాసాన్ని బట్టి అడుగులు వేస్తున్నవారు. తండ్రి అయా, సంఘాన్ని దేవ తండ్రి ఆ గుంపులో విశ్వాసాన్ని బట్టి అడుగులు వేసి అవును దేవా నీ రాజ్యములు అడుగు పెట్టే బిడ్డలుగా చూడాలని ఆశగా ఉన్నది నాన్న. అటు రీతిగా ప్రతి బిడ్డని సిద్ధపరచు దేవా. ఎన్నో కార్యాలు దేవా తండ్రి గత వారము విన్నాము, ఆ బిడ్డ సాక్ష్యాన్ని దేవా తండ్రి. నిజమే, దేవుడు చేస్తేనే గొప్పవాడు కాదు, నా దేవుడు ఏది చేయకున్నాను, నా దేవుడు గొప్పవాడు, నా కొరకు ప్రాణం పెట్టినవాడు, నాకు జీవితాన్ని ఇచ్చినవాడు. దేవానికి స్తోత్రాలయ్యా. నీ మాటకు విలువ ఇవ్వడం మాకు నేర్పించు, నీకు లోబడడం మాకు నేర్పించు అయ్యా. నీ మాటని నమ్మడము మాకు నేర్పించు తండ్రి, వాటి చొప్పున బ్రతకడము మాకు నేర్పించు దేవా. యేసయ్యా, వచ్చిన ప్రతి బిడ్డని దీవించుము, బలపరచుము, ఆశీర్వదించుము తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డ బట్టి వందనాలు చెల్లిస్తూ నీ స్వాధీనములో నీ యొక్క తండ్రి చిత్తానుసారంగా అడుగులేయటానికి ఈ వారమంతట్లో నీ కృపించి నడిపించమని యేసుక్రీస్తు నామం పేట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.